మిమ్మల్ని అంత స్తుతించినా చాలదు. గుండె చెదరిన మమ్మల్ని మీరు బాగు చేశారు దేవా. పాపినైన నన్ను, శిథిలమైన పట్టణం లాంటి నన్ను మీరు తిరిగి యెరూషలేమును కట్టినట్టు, ప్రాకారాన్ని కట్టినట్టు కట్టారు. గొర్రె వలె చెదరిపోయిన నన్ను తిరిగి పోగు చేశారు. దేవుని నన్ను లేవనెత్తారు. మిమ్మల్ని స్తుతించకపోతే అది తప్పిదమే. మిమ్మల్ని ఎంత స్తుతించినా తీరదు. ఈ కొత్త సంవత్సరం మొట్టమొదటి ఆదివారం మీ సన్నిధిలో చేరి నీ బిడ్డలతో కలిసి యథార్థమైన మనసుతో మీరు చేసిన మేలును బట్టి, మీరు ఇచ్చిన రక్షణను బట్టి, మీ దగ్గరకు తప్పిపోయిన గొర్రె లాంటి నన్ను తిరిగి సమకూర్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఈ నా స్తుతి ఆరాధన ఘనమైన యేసుక్రీస్తు నామం పేట మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దయచేసి పిల్లలు కుర్చీల్లో కూర్చోవద్దు, ఎదురుకొచ్చి కూర్చోండి. తర్వాత ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది, మేము కింద కూర్చోగలం అనుకున్నటువంటి వాళ్ళు లేచి వచ్చి కూర్చోండి. మీ ముందు కుర్చీ ఖాళీ ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మీ ముందు కుర్చీ ఖాళీ ఉండకూడదు. వెనకాల వచ్చిన వారు వెనకాల ఖాళీ ఉంటుంది కాబట్టి కూర్చుంటారు. మీరు కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చున్నప్పుడు ముందు కుర్చీ ఫిల్ చేయండి. ముందుకు జరిగితే మంచిది. మీరు కూడా దానికి తగలకుండా ముందుకు జరగండి. వచ్చే జరగాలి, ముందు సీట్లోకి వచ్చేయాలి. చూసారా నా టైం ఎంత వేస్ట్ అయింది చూసారా? అది ముందే చేస్తే మీకు మీరుగా ఆ సీట్ ఖాళీ ఉంది. మీరు లోబడే వరకు నేను వాక్యం చెప్పను. మీకు ఎంత అలవాటు అంటే బొట్టు పెట్టించుకోవడం, ఇక్కడ కూడా ఆగుతున్నట్టున్నారు. జరగాలి, మీ ముందు సీటు మీరు ఫిల్ చేయాలి. మొదటి కొరింథీ 10:31. పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. నాతో చెప్పండి అందరూ. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దేవుడు మనిషిని కలుగజేసింది ఆయన మహిమ కోసం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం 21వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం 21వ వచనం. నేను మైక్లో చదువుతాను, రికార్డ్ అవుతుంది కదా, అందరికీ స్పష్టంగా వినబడాలంటే నేను చదువుతాను. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగు చేసి వారిని పుట్టించిన వాడను నేనే. చూడండి, దేవుడు మనుషులను సృజించాడు అంటున్నాడు. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని అంటున్నాడు. అంటే దేవుడు సృజించింది ఎందుకట? తన మహిమ నిమిత్తం సృజించాడంట.
నేనే వారిని కలుగు చేశాను, నేనే వారిని పుట్టించాను అంటున్నాడు. కాబట్టి పుట్టించింది దేవుడు, కలుగు చేసింది దేవుడు. ఏ ఉద్దేశంతో, ఏ కారణం కోసం? ఆయన మహిమ నిమిత్తం కలుగు చేశాడు అంటున్నాడు. 21 చూడండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తం నేను సృజించిన నా జనులు అంటున్నాడు. దేవుడు తన కోసం చేసుకున్నాడు మనల్ని. ఏం చేయాలని? మనం ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేయాలి అని. కాబట్టి దేవుడు మనల్ని పుట్టించిందే ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేస్తామని, ఆయన మహిమ కోసం మనల్ని సృష్టించాడు. మనల్ని పుట్టించింది, మనల్ని కలుగు చేసింది, మనల్ని చేసుకున్నది, నిర్మించింది ఆయన మహిమ కోసం. కాబట్టి గమనించండి, మనం పుట్టింది ఎందుకో తెలుసా? మనల్ని పుట్టించిన దేవుణ్ణి స్తుతిస్తాం అని. మనం తల్లి గర్భంలో నిర్మింపబడింది ఎందుకో తెలుసా? దేవుని స్తోత్రాన్ని ప్రచురం చేస్తామని. మనల్ని దేవుడు కలుగు చేసింది, సృజించింది. చూడండి ఎన్ని పదాలు వాడుతున్నాడు. సృజించిన వారిని, కలుగు చేసిని, పుట్టించిన వాడను, నిర్మించిన వాడను అంటున్నాడు. కాబట్టి మనం నిర్మింపబడింది, పుట్టింది, కలుగు చేయబడింది, సృజించబడింది సృష్టికర్తను మహింపరుస్తామని, ఆయన స్తోత్రాన్ని ప్రచురిస్తాం అని. ₹2 బాల్ పెన్ ఎందుకు? డిస్పోజబుల్ బాల్ పెన్ ఎందుకు చెప్పండి? దాని పని ఏంటి? రాయాలి. రాయిట్లా బీరువాలో పెట్టి దాచుకుంటాం కదా. చెప్పండి, ఈ రాయని పెన్ ఎందుకు? ఇక దానికి ఇంకా కర్తవ్యం ఏముంది? దానికి ఇక దాని ఉనికికి కారణం ఏముంది చెప్పండి? రాయకపోతే దాని పనే రాయడం. ఆ పని చేయకపోతే అది వేస్ట్, తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాం. దేవుడు మనల్ని చేసుకున్నదే తనను మహింపరుస్తామని. ఆయనను మహిమ పరచకపోతే మన జీవితం బ్రతికి వృధా అన్నమాట. ఈ మధ్య మటన్ రేటు ఒక్కొక్క చోట 800, ₹1000 కూడా అమ్ముతున్నారు. మీరు కుటుంబంగా పండుగ నాడు మంచిగా బిర్యానీ చేసుకుని లేదా కొబ్బరన్నం వండుకుని మటన్ కర్రీ చేసుకున్నారు. బంధువులు, అల్లుళ్ళు, మనవులు అందరూ వచ్చేసారు. అందరూ విశాలంగా కూర్చుని భోజనం వడ్డించుకుంటున్నారు. కూర మీద మూత తీసేటప్పటికి ఎంత పెద్దగా ఉంది బల్లి, ఎప్పుడు పడిందో ఆ వేడి కూరలో చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఆ కూరని మీరు తినాలని, మీరు తృప్తి పొందాలని, మీ కుటుంబం అంతా ఆనందించాలని మీకోసం వండుకున్నారు. ఇక అది మీకు పనికిరానప్పుడు ఇంకెందుకు అది పారేస్తారు. దేవుడు ఆయన ఆనందం కోసం, ఆయన మహిమ కోసం కలుగు చేసుకున్నాడు మనల్ని. ఆయన పూజించని జీవితం ఎందుకు ఇక చెప్పండి? బ్రతికి వృధా అన్నమాట. మన జీవిత లక్ష్యం ఏమై ఉండాలో తెలుసా? ఆయన ఉద్దేశమై ఉండాలి. ఏంటి ఆయన ఉద్దేశం? మనం పుట్టించడంలో ఆయన మహిమపరుస్తామని, ఆయన స్తోత్రాన్ని ప్రచురిస్తామని. అలా ఆయనను మహిమ పరచకపోతే మన జీవితం గురి తప్పిందన్నమాట. లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం అన్నమాట. కాబట్టి మన జీవితం యొక్క లక్ష్యం, గురి అంతా మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మహింపరచడమే అయి ఉండాలి. దేవుడు మనల్ని ఎన్నుకున్నది ఎందుకు? జగత్తుకు పునాది వేయకముందే మనల్ని క్రీస్తునందు ఏర్పరచుకున్నది ఎందుకు? నరక బాధలు తప్పించుకుని ఇలా హాయిగా బంగారపు వీధుల్లో ఘనంగా తిరగడానికా? చెప్పండి, ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకు ఎన్నుకున్నాడు క్రీస్తులో మనల్ని? మన కోసం క్రీస్తుని ఎందుకు ఎన్నుకున్నాడు? మరణించడానికి. ఆయన మరణించి మనల్ని రక్షించడం ద్వారా ఏం కలగాలని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి, లేదా 3, 4, 5, 6 వచనాలు చదువుతాను చూడండి.
ఎఫెసీ 1:3-6 మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులము ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తుకు ఈ సృష్టి అంతటికి ఆయన పునాది వేయక ముందే, ఈ సృష్టిని ఆయన తయారు చేయక ముందే మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా? తన కృపా మహిమకు కీర్తి కలగాలి అని 11వ వచనంలో అదే అంటున్నాడు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. దేవుడు మనల్ని స్వాస్థ్యంగా ఏర్పరిచింది, ముందుగా నిర్ణయించింది. ఆయన మహిమకు కీర్తి కలుగజేస్తాం అని. దేవుడు తాను చేసిన ప్రతిదీ తన మహిమ కోసమే చేశాడు. ఆయన చేసిన ప్రతిదీ తన మహిమ కోసమే చేశాడు. మనల్ని పుట్టించింది ఆయన మహిమ కోసం, మనల్ని ముందుగా ఏర్పరచుకున్నది ఆయన మహిమ కోసం, మనల్ని రక్షించింది, ప్రాణం పెట్టి రక్షించింది ఆయన మహిమ కోసం. దేవుడు ఏం చేసినా తన మహిమ కోసమే చేశాడు. ఆఖరికి సృష్టి చేయడం కూడా తన మహిమ కోసమే చేశాడు. అందుకని 19వ కీర్తన 1వ వచనంలో అంటాడు, 19వ కీర్తన 1వ వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆకాశం దేవుని మహిమను తెలియజేయడానికే దేవుడు కలుగు చేశాడు. ఆకాశం అంతా ఆయన మహిమనే తెలియజేస్తుంది. 29వ కీర్తన 3వ వచనం, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. ఆకాశమందు ఆయన మహిమ ఉంది, భూమి అంతటా ఆయన మహిమ ఉంది. అదే అంటున్నాడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో. శరాపులు దేవుణ్ణి స్తుతిస్తూ ఏమంటున్నారో చూడండి. వారి సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని తండ్రి కుమార పరిశుద్ధాత్మలను త్రియక దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అంటున్నారు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచున్నారు. సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉంది. అంతరిక్షం ఆయన మహిమను ప్రచురిస్తూ ఉంది. భూమి మీద ఆయన ఉరుము వలె గర్జిస్తున్నాడు మహిమ గల దేవుడు. సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉంది. కాబట్టి ఇక సర్వలోకానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చేది ఏంటో తెలుసా? నిత్య సువార్త ప్రకటిస్తున్నటువంటి దేవదూత ఏమని ప్రకటించాడో చూడండి. ప్రకటన 14:6-7 వచనాలు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు ఏంటి? నిత్య సువార్త ఆకాశ మధ్యాహ్న అన్ని భాషలు మాట్లాడే వారికి ఒకేసారి అర్థమయ్యేటట్లు. మరి ఎలా సాధ్యమైంది? నిత్య సువార్త ప్రకటింపబడతా ఉంది. ఏమనో తెలుసా? ఆ దేవదూత అంటూ ఉన్నాడు ఆకాశ మధ్యాహ్న ఎగురుతూ, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. దేవుడు లోకానికి ఇచ్చే ఆజ్ఞ ఏంటి? దేవునికి భయపడండి, ఆయనను మహిమపరచండి అంటున్నాడు. ఈ నిత్య సువార్తలో లోకానికి దేవుడు శాసించేది, ఆజ్ఞ ఇచ్చేది ఏంటి అంటే ఆయనకు భయపడి లోకం ఆయనను మహిమపరచాలి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారం చేయడని గొప్ప స్వరముతో చెప్పాను. కాబట్టి నిత్య సువార్త ఏంటి అంటే సృష్టిని కాదు పూజించాల్సింది, సృష్టికర్తను పూజించండి.
ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, జలధారులను కలుగు చేసిన వానికే నమస్కారం చెయ్యండి. ఆ దేవునికి భయపడండి, ఆయనను మహిమపరచండి అంటున్నాడు. కాబట్టి సర్వలోకం ఆయన మహిమతో నింపబడింది. కాబట్టి సర్వ సృష్టి ఆయనను ఏం చేయాలి? మహిమపరచాలి. జాన్ కాల్విన్ అనే గొప్ప భక్తుడు ఇలా అన్నాడు, ద యూనివర్స్ ఈజ్ ఎ థియేటర్ ఫర్ గాడ్స్ గ్లోరీ. ఈ విశ్వమంతా దేవుని మహిమను ప్రచురించే థియేటర్ అట. థియేటర్లో మీరు ప్రదర్శన చూస్తారు, ఒక మూవీ చూస్తారు. ఈ లోకమట దేవుని థియేటర్ అట. దేవుని మహిమను ఆయన కనుపరుస్తున్న, డిస్ప్లే చేస్తున్నాడు. ఈ షో ఎప్పుడెప్పుడు ఆడుతుంది? 24/7, 365 days a year, 24 గంటలు, వారం అంతా, సంవత్సరం అంతా మనం ఆ థియేటర్లో ఉన్నాం. ఎటు చూసిన ఆయన మహిమే. ఆకాశం చూడండి, ఆయన మహిమతో నింపేశాడు. భూమిని చూడండి, అడవిలోకి వెళ్ళండి, అసలు అక్కడ పువ్వులు, వాటి సువాసన వేస్ట్ అయిపోతుందా అనిపిస్తుంది. అక్కడ కూడా పెట్టాడు ఆయన. ఎన్ని రకాలు! ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదని చూసాం ఉదయం. ఆయన మహిమతో మొత్తం ప్రపంచాన్ని నింపేశాడు. కాబట్టి దేవుడు ఏం చేసినా ఆయన మహిమ కోసమే చేశాడు. మనల్ని సృష్టించింది ఆయన మహిమ కోసం, మనల్ని ఏర్పరచుకున్నది ఆయన మహిమ కోసం, ప్రాణం పెట్టి రక్షించుకున్నది ఆయన మహిమ కోసం. రేపు పరలోకంలో మనం చేయబోయేదంతా ఆయనను కొనియాడమే, ఆయనను మహింపరచడమే, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఆయన కృపా మహిమకు కీర్తి కలుగు చేయడమే. దేవుడు తన మహిమ విషయంలో రోషం కలిగినటువంటి వాడు. అంటే అర్థం, ఆయన మహిమను ఆయన ఎవరికి ఇవ్వడు. చూడండి 48:11, 42:8 యెషయా గ్రంథం 42:8, 48:11, 42:8 చదువుతున్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నేను మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. 48:11 చూడండి. నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడినేలా, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. దేవుడు తన మహిమ విషయంలో చాలా రోషం కలిగినటువంటి వాడు. దీనిని ఒక ఆయన అర్థం చేయించడానికి తీవ్రంగా ఇలా అన్నాడు, దేవుడు తన పెండ్లి కుమార్తెను ఎవరితోనూ పంచుకోడు అని. ఎంత తీవ్రమైన విషయం ఆలోచించండి. అంత తీవ్రంగా ఆలోచించండి. తన మహిమను, తనకు చెందవలసిన మహిమను ఆయన ఎవరితోనూ పంచుకోడు, ఎవరికి ఇవ్వడు. ఆయనకు మాత్రమే మహిమ చెందాలి. ఈ విషయంలో ఆయన చాలా రోషం కలిగినటువంటి వాడు. కాబట్టి దేవుడు ఏం చేసినా తన మహిమ కోసం చేశాడు. తను మహిమ పొందడం కోసమే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. తన మహిమను బయలుపరుస్తూ ఉన్నాడు. తన మహిమను తనకే చెందేటట్లు ఆయన రోషంతో ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, ఏంటి దేవుడు ఇంత స్వార్థపరుడా, ఏంటి ఆయన ఇంత తన కోసమే ఆలోచిస్తున్నాడా అని. అవును, ఆయన తన కోసమే ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఇది ఆయనకే న్యాయం కాబట్టి. ఆలోచించండి, కొన్ని ఆయనకే చెందినవి, ఇంకెవరికి వర్తించినవి. ఊహించండి, ఒక యజమాని ఉన్నాడు, 10 ఎకరాలు కొని వాటిలో మామిడి తోట వేశాడు. పని వాళ్ళని పెడుతున్నాడు, వాళ్ళు మారుతున్నారు, వచ్చి వాళ్ళు కష్టపడి జీతం తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళు మానేస్తే కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు మారుతున్నారు, కానీ యజమాని మారడు. పంట టైం వచ్చింది, చక్కగా తయారయ్యి కాయలు గుత్తులుగా ఉన్నాయి. యజమాని వచ్చాడు, తనకి ఇష్టమైన కాయను కోసుకుని రుచి చూస్తున్నాడు.
చెప్పండి. ఆయన తీసుకున్నాడు, నేను ఎందుకు కోసుకోకూడదు అని అనొచ్చు ఎవడైనా? ఎవరికైనా ఉందా హక్కు? ఆయనకున్నంత హక్కు. తోట తంది, ఖర్చు తనది, అధికారం తనది, తనకి ఇష్టం వచ్చింది తీసుకుని తింటాడు. తను నాటిన తోట ఫలం తనకు చెందడం న్యాయం. అలాగా పని వాళ్ళు ఎవ్వరూ కూడా పోల్చుకోవడానికి వీలు కాని సంగతి ఇది. సృష్టిని చేసినటువంటి వాడికి సృష్టి ద్వారా మహిమ కలగడం న్యాయం. సాతాను ఆయనతో పోటీ పడ్డాడు, ఆయనతో సమానంగా ఆయనకంటే హెచ్చుగా ఉండాలని కోరాడు. అందుకే పడద్రోయబడ్డాడు. వాడికి దొరకని దేవునితో సమానంగా ఉండే వాడు ఆశించిన దురాశపడినటువంటి ఆ స్థానాన్ని మనుషుల్లో ఊదుతున్నాడు. హవ్వ దగ్గరకు వచ్చేయమన్నాడు, నువ్వు ఆ పండు తినితే నాన్న దేవతలా కాదు దేవునిలాగా మారిపోతావు అన్నాడు. అంటే వాడు ఆశ దేవునిలాగా మారిపోవాలి, దేవునిలాగా అయిపోవాలని. వాడికి అవ్వాలా, కాబట్టి ఏం చేస్తున్నాడు? వచ్చి మనుషుల్లో ఊదుతున్నాడు అన్నమాట. ఒక విషయం గమనించండి. అయితే దేవుని చిత్త ప్రకారం దేవుని వల్ల పుట్టిన మనుషులు దేవుని మహింపరుస్తారు, లేదా తమను తాము మహింపరుచుకుంటారు. అయితే దేవుని మహింపరుస్తారు, లేకపోతే తమను మహింపరుచుకుంటారు. మధ్యంతర స్థితి మరొకటి లేదు. దేవుని కోసం పుట్టిన వాళ్ళు దేవుని మహింపరుస్తారు, లేదా సైతాను అనుచరులుగా తమను తాము మహింపరుచుకుంటారు. వెస్ట్ మినిస్టర్ క్యాటకిజం అని మందిరంలో పిల్లలకు ప్రశ్నలు, వాటి ద్వారా జవాబులు ఇచ్చి వాక్య సత్యాన్ని నేర్పించే ఈ ప్రక్రియలో ఒక ప్రశ్న ఏంటి అంటే, వాట్ ఈస్ ది చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్? మనిషి యొక్క జీవితంలో అంతిమ ఉద్దేశం ఏంటి అని అంటే, టు వర్షిప్ గాడ్ అండ్ టు ఎంజాయ్ హిమ్ ఫర్ ఎవర్ అని నేర్పిస్తారు. దేవుణ్ణి మహింపరచడం, దేవుణ్ణి అనుభవించడం నిరంతరం, ఇదే మనిషి యొక్క జీవిత అంతిమ లక్ష్యం. అయితే చెప్పండి, సహజంగా పతనమైన మానవుడికి దేవుని మహింపరచాలని ఉంటుందా? పతనమైన మానవుడికి సహజంగా స్వాభావికంగా దేవుని మహింపరచాలని ఉంటుందా? ఉండదు. తన్ను మహింపరచుకోవడానికి ఆశిస్తాడు. సృష్టికర్త యొక్క ఆనందం కాదు వీడికి కావాల్సింది. వాడి ఆనందం కావాలి, వాడి సుఖం కావాలి. దేవుళ్ళు ఆనందించడానికి బదులు తన ఇష్టం వచ్చిన మార్గాల్లో ఆనందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు మనిషి. కాబట్టి ఇది స్వాభావికం కాదు దేవుని మహింపరచడం అనేది. దేవుడు కృపచేత రక్షించి మనల్ని ఆయన ఆత్మను అనుగ్రహించి తను మహింపరిచేటట్లు మనకి జ్ఞానం కలిగించాలి తప్ప, లేకపోతే మనుషులు మనం ఆయన మహింపరచం. అయితే మరొకసారి ఆలోచిద్దాం. దేవుడు న్యాయంగా తనకు చెందవలసిన తన సృష్టి ద్వారా ఫలం తాను కోరుకుంటున్నాడు. ఇది ఆయనకు స్వార్థం అవుతుందా? అవ్వదు. మరొక విషయం మనం గమనించాల్సింది ఏంటి అంటే, దేవుణ్ణి అందరూ స్తుతించినా ఆయనకు లేని మహిమ 1 కేజీ ఎక్స్ట్రా మనమేమి తేలేం. నిజానికి దేవుణ్ణి ఆయనకు చెందవలసినంత తగిన రీతిలో ఎవరు ఎప్పటికీ స్తుతించలేం. నాకు చాలా ఇష్టమైన వచనం చూడండి, నెహెమ్యా 9 5-6 వచనాలు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు, 407వ పేజీ. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు. అప్పుడు లేవీయులైన యేషువ, కద్మియేలు, బానీ, హషబ్నేయ, షేరేబ్యా, హోదీయా, షెబన్యా, పెతహాయ అనువారు నిలువబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి. చూడండి, లేవీయులు దేవుణ్ణి ఏమని స్తుతిస్తూ ఉన్నారు అంటున్నారు, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండినది అంతటిని, సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారము చేయుచున్నది. ఆకాశ సైన్యం అంతయు నీకే
నమస్కారము చేయుచున్నది. ఏమండి, దేవుడే ఆకాశాన్ని, మహాకాశాన్ని, వాటి సైన్యాన్ని, భూమిని, దానిలో ఉన్నది అంతటిని, సముద్రములను వాటిలో ఉన్నది అంతటిని సృజించి కాపాడుతూ ఉన్నాడు. ఈ ఆకాశ సైన్యం అంతా సృష్టికర్తను మహింపరుస్తూ ఉంది, సృష్టికర్తకే నమస్కారం చేస్తూ ఉంది. అయినా సరే ఒక ప్రక్క ఆకాశ సైన్యం అంతా మహింపరుస్తూ ఉంది, మరొక ప్రక్క పరలోక సైన్యం, దేవదూతల సమూహం ఆయన్ని మహింపరుస్తూ ఉంది. భూమి మీద పరిశుద్ధులందరూ పాటలు పాడుతూ, కానుకలు సమర్పిస్తూ, ఆయన సన్నిధిలో మౌనంగా కూర్చుని వాక్యం వింటూ, ఆయనను సేవిస్తూ, ఆయనను మహింపరుస్తూ ఉన్నారు. అయినా సరే సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం స్తుతింపబడుగాక అంటున్నాడు. సకల ఆశీర్వచన స్తోత్రాలు అంటే అటు సృష్టి ద్వారా, ఇటు పరలోక దేవదూతల ద్వారా, రక్షింపబడిన పరిశుద్ధుల ద్వారా కలిగే సకల ఆశీర్వచన స్తోత్రాల కంటే దేవుని నామం ఘనమైనటువంటి నామం. అంటే ఎంత దేవుని స్తుతించినా ఆయనకు తగిన స్తుతి కలగదు, ఎందుకంటే ఆయన అంతకంటే మించినటువంటి వాడు. కాబట్టి మనం ఏదో దేవుని స్తుతించడం వల్ల దేవునికి ఏదో కలిసి వస్తుందని అనుకోవడం అవివేకం. దేవుని స్తుతించడంలో జరిగేది ఏంటో తెలుసా? ఆయన మహిమను కొంత గ్రహిస్తున్నాం, అమ్మో అన్నాం అన్నమాట. అదే మనం చేసేది, యథార్థంగా స్తుతిస్తే అది కూడా. ఆయన ఎంత గొప్పవాడో గ్రహించగలుగుతున్నాం ఆయన స్తుతించడం ద్వారా. నాకు ఎంత ఇష్టమో ఆయన గొప్పతనాన్ని వర్ణించడం, ఆయన శక్తిని, ఆయన ప్రేమను, ఆయన అధికారాన్ని, ఆయన సార్వభౌమత్వాన్ని వర్ణించమంటే నాకు ఎంత ఆనందమో. జరుగుతున్నది ఏంటో తెలుసా? కళ్ళు తెరుస్తున్నాం. పశుప్రాయులు గ్రహించడం లేదు, కిందకే చూస్తూ దేవుని కార్యాలు గ్రహించలేకపోతూ ఉన్నారు. దేవుని స్తుతించేటువంటి వారికి దేవుడు ఎంత గొప్పవాడో, ఆ సృష్టికర్త ఎంత జ్ఞానవంతుడో కొద్దిగా అర్థం అవుతుంది అంతే. అంతేగాని దేవునికి ఏం కలిసి రావట్లా. నువ్వు స్తుతించకపోయినా ఆయనకి తక్కువేదేమీ లేదు. కాబట్టి గమనించండి, దేవుని రోషం ఏంటి అంటే తన మహిమ గురించి. అది ఎవరికి చెందనివ్వడు. ఎందుకు? ఎవరు లేరు యోగ్యులు. ఆయన సృష్టి చేసినప్పుడు ఆయనకి సలహాదారులు ఎవరు లేరు, ఆయనకి సహకారులు ఎవరు లేరు. ఆయన ఒక్కడే చేశాడు సృష్టి. మరి సృష్టి ద్వారా ఫలం ఎవరికి కలగాలి? ఆయనకి మాత్రమే కలగాలి. ఇది ఆయనకు న్యాయం. గమనించండి, దేవునికి తన మహిమను తనకే చెందడం అనేది అంత ముఖ్యమైతే, సృష్టింపబడిన మనకు కూడా ఆయన మహిమ ఆయనకే చెందడం అంత ముఖ్యంగానే ఉండాలి. If God is so passionate in pursuing His own glory as His creation, as His saved inheritance, our passion should also be glory of God. దేవుని మహిమే, మన రక్షకుడు మహిమ పొందడమే మనకు అత్యంత ముఖ్యమైన సంగతిగా ఉండాలి. అందుకే పుట్టిస్తే మనం అందుకే బ్రతకాలి. ఆయన మహిమ కోసమే మనం రక్షిస్తే, రక్షింపబడి మనం ఆయననే మహింపరచాలి. మీకు సంగతి చెప్పనివ్వండి, భూమి మీద అత్యంత శ్రేష్ఠులని క్రైస్తవులు ఎవరో తెలుసా? ద బెస్ట్ క్రిస్టియన్స్ ఆన్ ఎర్త్ ఎవరో తెలుసా? బెస్ట్ ప్రీచర్స్ కాదు, గొప్ప గొప్ప బోధకులు బెస్ట్ క్రిస్టియన్స్ అనలేం. అత్యంత శ్రేష్ఠులని క్రైస్తవులు ఎవరు అంటే దేవుణ్ణి ఎక్కువ మహింపరిచేవాళ్ళే. ద బెస్ట్ క్రిస్టియన్స్ ఆర్ దోస్ హూ గ్లోరిఫై గాడ్ ద మోస్ట్. అది అత్యంత శ్రేష్టమైన జీవితం. ఎందుకంటే అందుకోసమే దేవుడు పుట్టించాడు. ఆ విషయం ఎవరి జీవితాల్లో అయితే ఎక్కువ నెరవేరుతుందో వారే ఎక్కువ శ్రేష్ఠులైన క్రైస్తవులు అన్నమాట. మన ద్వారా దేవునికి మహిమ రావట్లేదు అనుకోండి, మనం క్రైస్తవులను పిలుచుకోవడం కూడా దేవునికి అవమానం కలుగుతుంది. ఒక అతను జైల్లో సువార్త సేవ చేయడానికి వెళ్ళాడు. ఒక భక్తుడు అందరికంటే చాలా హడావిడి చేస్తున్నాడు. ఒక అతను హల్లెలూయా, గ్లోరీ, ఆమేన్ అంటున్నాడు. అందరికీ ఏదేదో చెప్తూ ఉన్నాడు దేవుని గురించి. ఈ భక్తుడు వెళ్ళి, అమ్మో ఇతను ఏదో చాలా భక్తి గలవాడిలా ఉన్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉంటే
ప్రభు కోసం ఇతని జైల్లో వేసినట్టున్నారు అని. ఏం బాబు నువ్వు ఎందుకు జైల్లోకి వచ్చావు, ఏంటి ఇక్కడ రావడానికి కారణం అని అడిగితే అతను అన్నాడు, అదే అండి నేను ట్యాక్స్ ఎగ్గొట్టేసానులేండి అందుకు జైలుకి వచ్చాను అన్నాడంట. గవర్నమెంట్కి కట్టాల్సిన పన్ను ఎగ్గొట్టింది అందువల్ల ఆ నేరాన్ని బట్టి జైల్లో పడేశారు. ఇప్పుడు ఈ సేవకుడు అన్నాడట, బాబు ఒక చిన్న హెల్ప్ చేస్తావా అన్నాడు. ఏంటి చెప్పండి అన్నాడు. నేను క్రైస్తవుని మాత్రం ఎవరికి చెప్పకే అన్నాడంట. ఎందుకు? ఇతను క్రైస్తవుని చెప్పుకుంటూ ఎందుకు వచ్చాడు? పన్ను ఎగ్గొట్టి. దేవునికి అవమానం కదా. అలాంటి వాళ్ళు క్రైస్తవుని చెప్పుకోకపోవడం మంచిది. నీ జీవితం బాగోదా, నీ అక్రమ జీవితం, నీ అక్రమ సంబంధం వదులుకోవా, నువ్వు క్రైస్తవుడు అందరిలో చెప్పుకుంటావా? నీ అపవిత్రమైన వ్యాపారాలు మానవా? నువ్వేదో దేవుని మహిమపరుస్తున్నాడు హల్లెలూయా హల్లెలూయా అని నటిస్తావా? దేవునికి అవమానం కలుగుతూ ఉంది. కాబట్టి దేవుణ్ణి మహిమపరిచేదే అతి శ్రేష్టమైన క్రైస్తవ్యం. ఎందుకు? దేవుడు పుట్టించింది అందుకు, దేవుడు రక్షించుకున్నదే అందుకు. రేపు చేయబోయేదే పరలోకంలో ఆయన మహిమపరచడమే. కాబట్టి ద బెస్ట్ క్రిస్టియన్స్ ఆర్ దోస్ హూ బ్రింగ్ గాడ్ గ్లోరీ ద మోస్ట్, హూ గ్లోరిఫై గాడ్ ద మోస్ట్. దేవుని అత్యధికంగా మహిమపరిచే వ్యక్తులే అతి శ్రేష్ఠులైన క్రైస్తవులు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మనం నివసించే చోట మన గురించి అన్యులు ఏమి తలస్తూ ఉన్నారు? January 1 మనం 1 Pétero 2వ అధ్యాయం 10-11 వచనాలు చూసాం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దూషింతురో ఆ విషయంలో మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గల వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అన్నాడు. సో అన్ని జనులు మనల్ని బట్టి దేవుని మహిమపరచాలి, మన సత్క్రియలను చూచి. అప్పుడే మన జీవితం ధన్యమైంది. చెప్పుకున్నాం, మంచి ప్రవర్తన శరీర ఆశలు లోపల పోరాడుతూ ఉంటే వీటిని జయించకుండా సాధ్యమా? అంటే లోపల పవిత్రత లేకుండా పైకి మంచి ప్రవర్తన ఏమంటారు? నటన అంటారు. రే భలే నటిస్తున్నాడే, రే ఇది భలే నటిస్తుందే, దీని జీవితం బాగోదు కానీ ఎంత అడావిడి చేసేస్తుంది మందిరంలో అనుకోరా? నటన కాదా ఇది? మంచి ప్రవర్తన సరి అయింది ఎప్పుడు సాధ్యమో తెలుసా? మన ఆత్మకు వ్యతిరేకంగా పోరాడే శరీరాశలను విసర్జించినప్పుడే, అంటే అంతరంగంలో పాపాన్ని జయించినప్పుడే బాహ్య మంచి ప్రవర్తన యథార్థమైంది అవుతుంది. అప్పుడే అన్ని జనులు కూడా మనల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు. దేవునికి మహిమార్థంగా బ్రతకకపోతే మనం బ్రతికి వేస్ట్ అన్నమాట. కాబట్టి 2021వ సంవత్సరం ప్రారంభ రోజుల్లోనే ఉన్నాం. 3వ తారీఖే మొట్టమొదటి ఆదివారం, అనువైన సమయం. ఈ సంవత్సరం అంతా దేవుణ్ణి అధికంగా మహిమపరిచేటట్లు బ్రతకడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి. అందుకే ఈ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. పౌలు ఏమంటున్నాడు? కాబట్టి మీరు భోజనం చేసినాను, పానం చేసినాను, మీరు ఏమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ మాట మీకు కంఠస్థం వచ్చేయాలి రెఫరెన్స్తో పాటు. రెఫరెన్స్ చెప్పండి చూడకుండా. 1 కొరింథీ 10:31 బైబిల్ చూడకుండా చెప్పగలరా? చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరం గట్టిగా ఒకసారి చదువుదాం, మీకు కంఠస్థం రావాలి ఈ వచనం. కాబట్టి మీరు భోజనం చేసినాను, పానం చేసినాను, మీరు ఏమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మళ్ళా చదువుదాం. కాబట్టి మీరు భోజనం చేసినాను, పానం చేసినాను, మీరు ఏమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఇప్పుడు చెప్పండి. వండర్ఫుల్. ఈ కాంటెక్స్ట్ ఏంటి అంటే, బలహీన విశ్వాసులు, బలవంతులైన విశ్వాసులు నాన్ వెజిటేరియన్ తింటుంటే అభ్యంతరపడితే, నాన్ వెజిటేరియన్ తినడం తప్పు కాదు ఏమండి, మాంసం తినడం తప్పు కాదు. కానీ బలహీన విశ్వాసులు అభ్యంతరపడుతున్నారు కాబట్టి తప్పు కాకపోయినా సరే మనం దీన్ని దేవుని మహిమ కోసం,
బలహీన విశ్వాసులు అభ్యంతర పడకుండా ఉండడం కోసం మానేయడం మంచిదే అంటున్నాడు. కాబట్టి భోజనం, పానం లాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా దేవునికి అవమానం రాకూడదు. బలహీన విశ్వాసులు, క్రొత్త విశ్వాసులు అభ్యంతర పడకూడదు. కాబట్టి అన్నాడు, కాబట్టి మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఏం చేసినా సరే సమస్తం కూడా దేవుడు మహిమ పొందేటట్లయితేనే చెయ్యండి, అవే చెయ్యండి అంటున్నాడు. కాబట్టి మన జీవితమే దేవుని మహిమ కోసమై ఉండాలి. బ్రతకడం ఏంటి, చావడం ఏంటి, దాని ద్వారా కూడా ఆయనకే మహిమ కలగాల. అలాంటప్పుడు మన నిర్ణయాలు ఎంత ఖచ్చితంగా ఉండాలో ఆలోచించండి. ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు, ఏది పడితే అది చూడకూడదు, ఏది పడితే అది నిర్ణయాలు తీసుకోకూడదు, ఏది పడితే అది కొనకూడదు. కాబట్టి మన జీవితంలో ఏమని ప్రశ్నించుకోవాలో తెలుసా? ప్రతి రోజు ఇక నుంచి నేను ఇది చేస్తే దేవునికి మహిమ కలుగుతుందా? నేను ఇది పలికితే దేవునికి మహిమ కలుగుతుందా, అవమానం కలుగుతుందా? నేను ఇలా మాట్లాడితే, నేను ఇక్కడికి వెళితే, నేను ఇది చూస్తే దేవునికి మహిమ? ఇలా ప్రశ్నించుకోవాలి. దేవునికి మహిమ రాని ప్రతిదాన్ని, అది తలంపు అవనివ్వండి, క్రియ అవనివ్వండి, మాట అవనివ్వండి, వర్డ్, డీడ్ అండ్ థాట్, మాట, క్రియ, తలంపు, ఈ మూడు కూడా దేవునికి మహిమ కలిగితేనే చేయాలి. దేవునికి అవమానం కలుగుతుంది అనుకున్నప్పుడు, నీకు న్యాయం అనిపించింది కూడా, నువ్వు నోరు మూసుకుని మౌనంగా ఉండడమే బెటర్. దేవుని మహిమే మనల్ని నడిపించే శక్తిగా ఉండాలి, డ్రైవింగ్ ఫోర్స్. మన నిర్ణయాలు వెనకాల, మన తలంపులు వెనకాల, మన సంభాషణలు వెనకాల దేవుడు మహిమ పొందుతున్నాడా లేదా అది ప్రశ్నించుకుంటే జీవితం దారిలోకి వచ్చేస్తుంది. లేకపోతే విచ్చలవిడిగా కేకలేసి, అరిసేసి, వాళ్ళది లాగేసుకుని, వీళ్ళది లాగేసుకుని, వాళ్ళని తిట్టేసి, వీళ్ళని తిట్టేసి, ప్రతిదానికి వీళ్ళని నిందిస్తా నీ జీవితం అస్తవ్యస్తంగా ఉంది, దారి తప్పినట్టుగా ఉంది, ముళ్ళ పొదలో చిక్కుకున్నట్టు ఉంది నీ తల. మేము చిన్నప్పుడు ఒక ఆమెకు దయ్యం పడితే ఆమెను ఇంట్లో బంధించారు. ఎలా వదిలించేసుకుందో తలుపులన్నీ తీసేసి ఇక్కడి నుంచి అక్కడికేసేది. అలా చీకట్లో వెళ్ళిపోయి ముళ్ళ తుప్పల్లోకి వెళ్ళిపోయేటట్టు జుత్తు అంతా పట్టేస్తే మా తల్లిదండ్రులు తీసుకొచ్చి ఆ ముళ్ళన్నీ తీయడం చాలా రోజులు పట్టింది, చాలాసేపు పట్టింది. నీ తలంపులు అన్ని ముళ్ళ తుప్పల్లో ఇరుక్కుపోయినాయి. వంకరగా ఆలోచిస్తున్నావు. దేవునికి నీ వల్ల ఎంత అవమానం కలుగుతుందో. అన్ని జనుల మధ్యలో వీళ్ళ దేవుని నమ్ముకున్న వాళ్ళు గుడికి వెళ్తారు, ఇదా చేసేది వీళ్ళు ఇక్కడ, ఎంత హేయంగా బ్రతుకుతున్నారో. దేవునికి మహిమ రాకపోతే మన జీవితాలు వృధా. ఎందుకు భూమి మీద ఉన్నాం? ఆ ఉద్దేశం నెరవేరుతుందా లేదా పరీక్షించుకోకపోతే రోజులు గడిచిపోతున్నాయి, మనం వంకరగా వెళ్ళిపోతున్నాం ఎక్కడికో. అమెరికాలో ఒక చోట ఒక అతను నిర్ణయాలు తీసుకోవడం కష్టమైనప్పుడు యేసు ప్రభువే గాని నా స్థితిలో ఉంటే ఏ నిర్ణయం తీసుకుంటాడని ప్రశ్నించమని నేర్పాడు. వాట్ వుడ్ జీసస్ డూ? ఇది ఒక పెద్ద విప్లవం లాగా వ్యాపించింది. నా స్థానంలో యేసు ప్రభు ఉంటే ఏం చేద్దుడు అది ప్రశ్నించుకుంటే చాలాసార్లు మంచి నిర్ణయాలే తీసుకుంటాం. ఇప్పుడు నేను ఎవరో నిందించారు, యేసు ప్రభు అయితే ఏం చేస్తాడు? తిరిగి నిందిస్తాడా? నిందించడు, ఓర్చుకుంటాడు. సరే నేను ఓర్చుకుంటాను అని ప్రభువుని ఆయన ఏం చేద్దురు అనేది ప్రశ్నించుకుంటే మంచి నిర్ణయం తీసుకోవచ్చు అనేది ఓ పద్ధతి నేర్పించారు. కానీ అది రాను దారి తప్పింది. ఆ ప్రశ్న సోషల్ గాస్పుల్గా మారిపోయింది. అంటే ఏదో సమాజంలో ప్రజలను ఆకర్షించడం కోసం సోషల్ గాస్పుల్గా మారిపోయింది. కానీ అందరూ అన్ని చోట్ల వేసుకునే ఈ ప్రశ్న ఏది, నేను చేసే దానివల్ల దేవునికి మహిమ కలుగుతుందా లేదా అనే ప్రశ్న ఎప్పటికీ సరైన ప్రశ్నగానే మిగిలిపోద్ది. కాబట్టి మనం ఏమైనా ప్రశ్నించుకుందాం. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఏదైనా తొందరపడి మాట్లాడాలనుకున్నప్పుడు ఏం చేయాలి? దీనివల్ల దేవునికి మహిమ కలుగుతుందా లేదా?
నేను వేసే ఈ అడుగు వల్ల దేవునికి మహిమ కలుగుతుందా లేదా? దేవుణ్ణి మహిమపరచకపోతే దేవుడు శపిస్తాడు. హెరోదు ప్రసంగం చేశాడు అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో. అతను పొగిడిస్తూ ఇది దైవస్వరమే కానీ మానవస్వరం కాదు అనగానే ఇతడికి నెత్తికెక్కేసింది. ఓహో, దైవస్వరం అన్నారు, నేను దేవుళ్ళ మాట్లాడని అన్నారని వాడు విర్రవిగిపోయి, నాలాగా ఎవరు మాట్లాడలేరు, నేను దైవ సంభూతుణ్ణి అని అతిశయించాడు. దేవుని మహిమ పరచనందున వెంటనే పరలోకంలో దూత వచ్చి అతన్ని మొత్తగా వాడు పురుగులు బట్టి, జోసెఫస్ అని చరిత్రకారుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 5 రోజులు పురుగులు బాధిస్తూ ఉంటే ఘోరంగా బాధపడి చచ్చిపోయాడట. దేవుని మహింపరచకపోతే దేవుని ఉగ్రత వస్తుంది సుమా. పుట్టింది ఆయన వల్ల, పుట్టింది ఆయన మహిమ కోసమా? నువ్వు ఆయన మహింపరచవా? నువ్వు మహింపరచుకుంటావా? నీ ఇష్టం, లేకపోతే నీకు తోచినట్టు, లేకపోతే నీ సౌఖ్యం నీకు ముఖ్యమా? మీరు పెంచుకున్న కుక్క మీ ఇంటిని కాపలా కాయాల్సింది పోయి ఎవరో ఇంటి దగ్గర పడుకుంటుంది అనుకోండి, తిండికి మాత్రం ఇంటికి వస్తుంది అనుకోండి, ఎలా ఉంటుంది ఆలోచించండి. ద్రోహం కాదా ఇది? దేవుని కోసం బ్రతుకుదాం, ఆయన మహిమ కోసమే నిర్ణయాలు తీసుకుందాం. భోజనం చేసినా, పానం చేసినా, ఇవి అందరూ చేసేవి, రోజు చేసేవి, అవి కూడా మనం ఎందుకు చేయాలి? దేవుని మహిమ కోసం చేయాలి. అయితే ఇది మన సొంత శక్తి వల్ల మనం తీసుకున్న మంచి నిర్ణయాల వల్ల సాధ్యమవుతుందా? అవ్వదు. కాబట్టి పౌలు అంటాడు కదా, నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను అని. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి ఈ మాట రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి, ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు. మన శక్తి వల్ల మనం దేవుని మహింపరచలేం. కాబట్టి జరగాల్సింది ఏంటి అంటే దేవుని కృప మీద మనం పూర్తిగా ఆధారపడాలి. కాబట్టి రాసుకోగలిగిన స్టేట్మెంట్ చూడండి. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్, ఫార్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఫార్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటే దేవుని కృప చేత, దేవుని మహిమ కోసం. చెప్పండి తెలుగులో అందరూ, దేవుని కృప చేత, దేవుని మహిమ కోసం. అంటే బ్రతకాల్సిన దేవుని మహిమ కోసం. మన సొంత శక్తి, మన సొంత నిర్ణయాలు చాలవు కాబట్టి మనకు దేవుని కృప అతి అవసరం. కాబట్టి దేవుని కృప చేత జీవిద్దాం. దేనికోసం? దేవుని మహిమ కోసం. చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పండి. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్, ఫార్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని కృప చేత, దేవుని మహిమ కోసం. దేవుడు సహాయం చేయగా, దేవుడు ఈ రీతిగా మనల్ని హెచ్చరించగా, మనల్ని ప్రేరేపించగా, మనల్ని గద్దించగా, అరే ఏంటి నేను అటు ఇటు బ్రతుకుతున్నానేంటి, ఆయన మహిమ కోసం బ్రతకాల్సింది అని ఈ రీతిగా దేవుడు మనల్ని హెచ్చరించగా, ఆయన కృపచేత ఆయన మహిమ కోసం తిరిగి జీవిద్దాం. ఈ 2021 సంవత్సరం అంతా కాదు, ఇక నుంచి జీవితం అంతా ఆ గురువైపుకే వెళదాం. ఆయన మహిమే మనల్ని ప్రేరేపించే శక్తిగా ఉండినట్లు, మనం పాట పాడినా, బోధ చేసినా, మందిరంలో పరిచర్య చేసినా ఆయన మహిమ కోసం చేయాలి సుమా. మన గొప్పల కోసం కాదు, మన సంతృప్తి కోసం కూడా కాదు. ఆఖరికి మీకు ఒక విషయం చెప్పనా, మీరు చేసే మంచి కూడా మీ గొప్ప కోసం చేస్తే తప్పే అవుతుంది. కఠినంగా అనిపించిన ఒక విషయం చెప్పనా, మీరు ఏదో మంచివారుగా ఉండడం కోసం పరిశుద్ధంగా బ్రతికిన అది పాపమే అవుతుంది. పరిశుద్ధత కూడా దేవుని మహిమ కోసమే అయి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధత కీలకమైన సంగతే. అది కూడా మీరు సమాజంలో మంచి వాళ్ళు అనిపించుకోవడానికి చేసిన పాపమే అవుతుంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన కోసం ఆయనకు మహిమ వచ్చేటట్లు మనం పరిశుద్ధంగా ఉండాలి. కానుక ఇవ్వడం కూడా నీ గొప్పతనం కోసం నువ్వు ఇస్తే అది పాపమే అవుతుంది. ఆయన మహిమ కోసం ఇవ్వాలి. ప్రార్థన చేయడం ఆయన మహిమ కోసమే చేయాలి. సమస్తం
ఆయన మహిమ కోసం కాకపోతే నువ్వు పాపమే చేస్తున్నా, కానుకిచ్చినా, ప్రార్థన చేసినా, బోధ చేసినా సరే. ఆఖరికి మందిరంలో చాప తీసిన ఆయన మహిమ కోసం చేయాలి. నీ కోసం చేసే ప్రతిదీ పాపమే సుమా. నీ గొప్ప కోసం, నీ పలుకుబడి కోసం, ఆఖరికి నీ మనసు తృప్తి పొందడం కోసం చేసిన పాపమే అవుతుంది. దేవుడు మహిమ పొందడం కోసం మాత్రమే నువ్వేం చేసినా చేయాల్సింది. అది మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరించేది తన మహిమ కోసం చేసే ఆరాధనే, తన మహిమ కోసం చేసే పరిచర్య. జాగ్రత్త సుమా. దేవుని మహిమతో చలగాటలాడొద్దు. దేవుని ఉగ్రతను కోరి తెచ్చుకోవద్దు. నిన్ను నువ్వు మహింపరచుకోవద్దు. నీ వైపు ప్రజలను ఆకర్షించుకోవద్దు. సంఘంలో నీ కోసం పార్టీలు కట్టొద్దు. దేవుని ఉగ్రత రాకముందే దేవునికి లొంగిపోండి. దేవా, నేను ఏం చేసిన నీ మహిమ కోసమే చేస్తాను. నీకు మహిమ రాదు అనుకున్నప్పుడు నేను మానేస్తాను. బ్రతకాల్సింది ఆయన మహిమ కోసం. భోజనం చేయాల్సింది ఆయన మహిమ కోసం అటండి. పానం చేయాల్సింది ఆయన మహిమ కోసం అట. నీళ్లు తాగినా ఆయన మహిమ కోసం తాగాలి. నువ్వు రెస్ట్ తీసుకున్నా ఆయన మహిమ కోసం తీసుకోవాలి. నువ్వు టీవీ ముందు కూర్చున్నా దాని ద్వారా దేవుని మహిమ వస్తుందా లేదా పరీక్షించుకోవాలి. దేవుని మహిమ పరుద్దాం సమస్తం ద్వారా. ఇందాక చెప్పుకున్నాం, అతి శ్రేష్ఠులైన క్రైస్తవులు ఎవరు? దేవునికి అతి ఎక్కువ మహిమ తీసుకొచ్చేవాళ్ళు. కాబట్టి ఈ సంవత్సరం మీలో ఎంతమంది అతి శ్రేష్ఠులైన క్రైస్తవులుగా నా తరంలో నేను జీవిస్తాను, దేవుణ్ణి అత్యధికంగా మహిమపరచడం ద్వారా అని ఆశించే వాళ్ళు చేయొద్దండి. దేవుణ్ణి అత్యధికంగా మహిమపరుస్తూ అతి శ్రేష్టమైన క్రైస్తవులుగా జీవిస్తాననేవాళ్ళు. గాడ్ బ్లెస్ యూ. మీరు అలా ఆశిస్తే సరిపోదు, దానికి కావలసిన నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడే దేవుని మహిమ నిమిత్తం అని టైటిల్ పెట్టుకుని నేను ఇలా చేస్తాను, నేను ఇది చేయను, అలాంటి నిర్ణయాలు ఇప్పుడే తీసుకుందాం. ఈ ప్రారంభంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ సంవత్సరం ఆ రీతిగా మిగిలిన జీవితం దేవుని మహిమ కోసమే కొనసాగుతుంది. అప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా నా సంతోషంలో పాలు పొందు అని ఆ ప్రభు నోట నుంచి ఆ కొన్ని పదాలు మనం వినగలం. దేవుని మహింపరచడం కోసం ఎలా బ్రతికితే అన్ని మహిమ తీసుకురాగలమో అలాంటి నిర్ణయాలు తీసుకుందాం. ఎందుకు అంటే 119 కీర్తన 112 వచనంలో కీర్తనకారుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆయన అన్న మాట ఎంత తీవ్రమైందో చూడండి. 119వ కీర్తన 112వ వచనం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయం. భక్తుడు నిత్య నిర్ణయం తీసుకున్నాడు, అది తుదవరకు నిలుస్తుంది అంటున్నాడు. దేనికోసమట? తన హృదయాన్ని లోపరుచుకుంటున్నాడు. దేవుని ఆజ్ఞలకు హృదయం లోపరుచుకుంటూ ఉన్నాడు. ఈ హృదయం లోబడదు. ఇది మొండి ఎద్దులాగా, మెడవంచని ఎద్దులాగా దేవుని వాక్యానికి ఇది లోబడదు. ఇప్పుడు నేను చెప్తున్న వాక్యానికి కూడా హృదయం ఏం చేస్తూ ఉంటుంది? కొద్దిమందికి తిరగబడతా ఉంటుంది. ఎద్దు మెడ వంచకుండా ఇలా తిరగబడతా ఉంటుంది, చూసారా? అలాంటి హృదయాన్ని ఏం చేయాలి? దేవుని వాక్యానికి లోబడేటట్లు. ఇది మనకి క్షేమం, దేవుని వాక్యమే మనకు మేలు, మన నిమిత్తమే దేవుడు పలికిస్తున్నాడని హృదయాన్ని ఏం చేయాలి? వాక్యానికి లోబడేటట్లు లోపరుచుకోవాలి. ఇది మళ్ళా తిరగబడకుండా ఇది తొదవరకు నిలిచే నిత్య నిర్ణయంగా ఉండాలి. 106వ వచనంలో అంటున్నాడు, నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. దేవునికి ప్రమాణం చేయాలి, ఆయన న్యాయ విధులు నెరవేర్చుతామని, ఆయనకు లోబడతామని, ఆ మాట నెరవేర్చాలి. 57వ వచనంలో అంటున్నాడు, 57, యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. దేవుని వాక్యానికి లోబడ్డానికి హృదయంలో నిశ్చయం, నిర్ణయం
తుద వరకు నిలిచే నిత్య నిర్ణయం ప్రమాణం ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, దానియేలే కానీ రాజు తినే ఆహారం ద్వారా అపవిత్రుడు కాకూడదు అని హృదయంలో నిశ్చయం చేసుకుని ఉండకపోయి ఉంటే బైబిల్లో దానియేలు గ్రంథమే లేకపోనేమో. ఎందుకంటే దానియేలు ఒక విశేషత ఏంటంటే తాను తీసుకున్న నిర్ణయం దానికి కట్టుబడి బ్రతకడం, అపవిత్రపరచబడకూడదు అనే నిర్ణయాన్ని బట్టే తన జీవితం విశేషంగా గడిచింది. దేవునికి బహుప్రియుడిగా ఉన్నాడు. అలాగే కొంతమంది భక్తులు ఉన్నారు, మంచి మంచి నిర్ణయాలు తీసుకుని వాటికి కట్టుబడి బ్రతికినటువంటి వాళ్ళు. వారిలో ఒకడు మనం తరచూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, జోనథన్ ఎడ్వర్డ్స్. ఆయన జీవించింది 55 సంవత్సరాలే కానీ చాలా శ్రేష్టమైన, అమెరికాకే అతి శ్రేష్ఠుడైన వేదాంత పండితుడిగా, దైవశాస్త్ర పండితుడిగా ఆయన ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. ఆయన గొప్పతనం ఏంటి అంటే దేవుణ్ణి మహిమపరచడమే జీవిత లక్ష్యంగా ఎంచుకున్నాడు. అందుకోసం సమయం వేస్ట్ చేస్తే దేవునికి తేగలిగిన మహిమను తేలేడేమో అని జీవితాన్ని ప్రతి క్షణాన్ని యోగ్యంగా గడపాలని, సమయం వేస్ట్ అవ్వకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆఖరికి తిండి విషయంలో కూడా తను ఎక్కువ తింటే మత్తుడు అయిపోతాడు, తను దేవుని కోసం రాయాల్సినవి చదవాల్సినవి చదవలేడు అని చెప్పి ఏ ఆహార పదార్థం తింటే మత్తుగా ఉంటుందో అది మానేసేవాడట. ప్రతిరోజు సాయంత్రం నేనేం తిన్నాను, దేవునికి మహిమ కాదా, నేను దేవుని కోసం శ్రేష్టంగా బ్రతికానా లేదని పరీక్షించుకునేవాడట. 70 నిర్ణయాలు తీసుకున్నాడు తన జీవితంలో. అంతేకాదు, ఆ 70 నిర్ణయాలను ప్రతి వారం లాస్ట్లో చదువుకుని తను అలా బ్రతుకుతున్నాడో లేదో పరీక్షించుకునేవాడట. ఆ రీతిగా తను తీసుకున్న నిర్ణయాలను 1800 సార్లు చదివాడట. మనం 18 సార్లు కూడా చదవం. అలా నిర్ణయాలు ఎన్ని తీసుకుంటే మాత్రం ప్రయోజనం ఏముంది చెప్పండి? ఇప్పుడే ఈరోజే దేవుని మహిమ కోసం అనే టైటిల్ పెట్టుకుని బైబిల్ నేను ఇలా ప్రతిరోజు ఎన్ని చదువుతాను, ప్రార్థన ప్రతిరోజు నేను సేపు చేసుకుంటాను. ఇలా కొన్ని నిర్ణయాలు తీసుకుందాం. ఇప్పుడే పెన్ను కాగితం తీసుకోండి, లేకపోతే కనీసం మొబైల్లోనైనా సరే మీకు నోట్స్ అనేది తెలియకపోతే SMS అయినా మీ దగ్గర మీ వాళ్ళకి ఎవరికైనా పంపించడానికి అన్నట్టు SMSలోనే రాసుకోండి దయచేసి. ఇప్పుడే మొదట బైబిల్ చదవడం విషయం మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు చెప్పండి. నా నిర్ణయం ఏంటంటే రోజుకు 4 నుండి 10 అధ్యాయాలు చదవాలి అని, కనీసం 4. ఎంత బిజీగా ఉన్నా సరే నేను బైబిల్ తీస్తేనే కానీ న్యూస్ పేపర్ ముట్టుకోను. తాళం తీయడానికి డోర్ దగ్గరికి వెళ్ళినా న్యూస్ పేపర్ పట్టుకున్నా తీసుకొచ్చి లోపల పెడతాను తప్ప బైబిల్ చదవకుండా నేను న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కూడా చదవడం నేను తెగించను. మొదట దేవుని బైబిల్కి ఇవ్వాలి అనేది నా నిర్ణయం. ఆ నిర్ణయం ఉండబట్టి ఓ పద్ధతిలో నడవడానికి అవకాశం దొరికింది. నిర్ణయమే లేకపోతే లేవగానే మొబైల్ తెస్తాం, ఇక అలా వెళ్ళిపోతుంది టైం. అప్పుడే 40 నిమిషాలు అయిపోయింది మొబైల్తో నువ్వు కూర్చుని. మొదట నువ్వు మనసులో ఏది పడేసుకుంటావో రోజంతా అది పనిచేస్తూ ఉంటుంది. ప్రారంభ గడియలు లేవగానే దేవుడు, ఆయన వాక్యం, ఆయనతో ప్రార్థన, ఇది రోజంతా నిన్ను ఆత్మీయ తలంపులతో ఉంచుతుంది అన్నమాట. కాబట్టి రాసుకోండి, మీ ఇష్టం. మీరు ప్రతిరోజు ఇన్ని అధ్యాయాలు చదువుతాను అనే నిర్ణయం తీసుకోండి. ఎంతమంది తీసుకుంటున్నారు? నా వైపు చూడకండి, మీకు ఏ ప్రయోజనం ఉండదు. రాయమని అప్పుడు రాయండి. ఇప్పుడు కానీ మీరు నిర్ణయం తీసుకోకపోతే మీకు ఈ సంవత్సరం కూడా వృధా అయిపోతుంది. చెప్పండి, మీలో కనీసం రోజుకి 2 అధ్యాయాలు చదువుతాను నిర్ణయం తీసుకున్న వాళ్ళు చేయొద్దండి. ఏమండి? 5 చదువుతారు, ఇంకా 4, ఓకే గుడ్, ఇంకా 4, ఓకే 4 అధ్యాయాలు. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సంవత్సరానికి పూర్తి బైబిల్ 2 సార్లు చదువుతారు. వావ్! అంటే రోజుకి ఎన్ని చదువుతారు? చిన్న అధ్యాయాలు అయితే 10 చదువుతారు, పెద్ద అయితే 8, 5 చదువుతారు. మొత్తం మీద సంవత్సరానికి 2 సార్లు పూర్తి చేస్తారు బైబిల్. చాలా చాలా సంతోషం సిస్టర్. మీ మాదిరిని అందరూ అనుసరిస్తే బాగుంటుంది. నిర్ణయం లేకపోతే ఆ టైం ఏ పేపర్కో లేకపోతే ఏ టీవీకో పోను.
బైబిల్ చదవడం విషయంలో ఖచ్చితమైన ప్రమాణం, నిర్ణయం ఉండాలి. ప్రార్థన విషయం నిర్ణయం తీసుకోండి. పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, లేకపోతే మీకు ఎప్పుడు వీలవుతుందో కనీసం రోజుకు ఒక గంట ప్రార్థనలో మీరు గడపకపోతే మీ ఆత్మ జీవితం ఏమీ వృద్ధి చెందదు. వీళ్ళు ఎంతమంది ప్రార్థన గురించి నిర్ణయం తీసుకుంటున్నారు? వండర్ఫుల్. మందిరానికి రావడం విషయం 52 వారాల్లో ఆరోగ్యం ఉండి, వీలు ఉండి, ఏ వారం మానను అనే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆరోగ్యం లేకపోతే మీరు ఊళ్ళో లేక వేరే పరిస్థితి. కానీ మందిరాన్ని అశ్రద్ధ చేసే ధోరణి ఉంది చూసారా? వెళ్దాంలే, చూద్దాంలే, ఈసారి వెళ్దాంలే. వీళ్ళకి అసలు దేవుని మీద భక్తే లేదన్నమాట. అవకాశం ఉండి రాకపోవడం భక్తిహీనతే అవుతుంది. తణుకులో ఒక నిర్ణయం తీసుకోమని ప్రేరేపింపబడ్డాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఈ 2021 సంవత్సరం దేవునికి ఎక్కువ మహిమ తీసుకొచ్చే సంవత్సరంగా ఉండునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18, 19 వచనాలు. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురం చేయును. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దము ఏవనికిని వినబడదు. ఈ 2021 సంవత్సరం ఈ నిర్ణయం తీసుకుందాం. ఏంటది? జగడమాడను, కేకలు వేయను, వీధుల్లో నా అరుపులు వినబడవు అని. ఒక ఇంట్లోంచి అరుపులు వినబడతా ఉంటే అన్ని జనులందరూ ఎంత మిమ్మల్ని కాదు హేళన చేసేది, మీరు నమ్మామని చెప్తున్నారే, మీ దేవుణ్ణి వాళ్ళు అవమానంగా ఎంచేది. హే, ఇదిరా భక్తి అంటే, యేసు ప్రభు అంట, యేసు ప్రభు. ఇది వీళ్ళు అక్కడ చేసేది. ఇక్కడ చూడు ఎలా ఉంది వీళ్ళ బతుకులని. పొద్దున నేను నిద్ర లేవడం ఇలాంటి అరుపులతో లేచాను. ఈవేళ మీరు కూడా లేచిపోతారన్నమాట. 4 ఏళ్ళ అవతలు ఉన్నా సరే అంత గట్టిగా వినబడుతున్నాయి కేకలు. ఏంటా అని తలుపు తీసి చూస్తే అరుపులు, కేకలు వినబడతా ఉన్నాయి. అయ్యో, దేవునికి ఎంత అవమానం కదా అనిపించింది. దేవునికి మహిమ తీసుకొస్తున్నామా అలాగా అరుచుకుంటా? దేవుడు ఎంత అవమానపడుతున్నాడో ఆలోచించండి. అన్ని జనులకి ఎంత లోకు అవుతున్నామో ఆలోచించండి. మరి ఏం చేయాలండి? అరిచినప్పుడు మరి బుద్ధి చెప్పొద్దా? బుద్ధి చెప్పేది ఎవరు? దేవుడు బుద్ధి చెప్తాడు. కీడుకు ప్రతికీడు ఎవరిని చేస్తుందని అనుకొని వద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకును, ఆయనను రక్షించును. ఇదే కదా మనకి ఈ సంవత్సరం సంఘ వాగ్దానం. వాళ్ళు అరుస్తూ ఉంటే తప్పు వాళ్ళది, వాళ్ళకే ఉండనివ్వండి శిక్ష కూడా. ఎందుకు మీరు పంచుకుంటారు శిక్షని తిరిగి అరిసి? వద్దు, ఇతరులతో సమానం కావద్దు. ఈ సంవత్సరం మనకి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే దేవుణ్ణి అవమానపరచకుండా ఉంటాం. జగడమాడను, కేకలు వెయ్యను, నా స్వరం, నా అరుపులు వీధుల్లో వినబడవు. వీళ్ళు ఎంతమంది ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు చెప్పండి? కష్టమే, చేయి లేగడం చాలా బరువుగా ఉంది కదా. అరవకపోతే నిద్ర పట్టదు, ఏమండి? అంతేనా? అరవకపోతే మనకి తగదు. మన ప్రభు మనకి మాదిరి. ప్రభు గురించి రాయబడిన మాటలు ఇవి. ఎప్పుడైనా యేసుక్రీస్తు అరిచాడండి? కేకలేసాడా? జగడమాడా? మరి ఆయన కదా మనం వెంబడిస్తున్నామని చెప్పుకునేది. ఎంత అవమానం మనం నమ్మామని చెప్పే ప్రభువుకు మనం జగడమాడితే మన శబ్దం వీధుల్లో వినబడకూడదు. ఓకే, ఈ 2021 సంవత్సరం నోటికి తాళాలు వేసేసుకుందాం, దేవుడికి అప్పగించుకుందాం. ఆయన న్యాయం చేస్తాడు.
మనం అరిసినందువల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు. మనం కూడా వాళ్ళతో సమానం అవడం తప్ప. అవునా చెప్పండి? మరొక నిర్ణయం తీసుకుందాం. ఇప్పటి వరకు మాట్లాడని శత్రువులతో ఈ సంవత్సరం మాట్లాడదాం. సమాధాన పడదాం, సమాధాన పరుద్దాం. సమాధాన పరచువారు దేవుని కుమారులు అనబడుదురు అని రాసు. గొడవలు పెట్టువారు ధన్యులు, వారు సైతాను కుమారులు అనబడుదురు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మరొక నిర్ణయం తీసుకుందాం. సంవత్సరంలో ఒక్కరినైనా నేను ప్రభు దగ్గరకు నడిపిస్తాను అని. అలా చేయాలంటే ఒక 20-30 మందిని ముందు లిస్ట్ అవుట్ చేయాలి. బంధువుల్లో, ఇరుగు పొరుగు వారిలో, స్నేహితుల్లో, మన జత పని వారిలో. వీళ్ళకి చెప్తాను, వీళ్ళకి చెప్తాను, వీళ్ళకి చెప్తాను. వాళ్ళ గురించి ప్రార్థించడం మొదలుపెట్టి వారికి బైబిలో లేకపోతే పత్రికో, పుస్తకమో, ఒక సువార్త వర్తమానం, ఒక లింకో యూట్యూబ్లోది పంపించి వాళ్ళ కోసం రోజు ప్రార్థన చేస్తూ, ఏదైనా ముఖ్యమైన మీటింగ్కో ఆదివారమో మందిరాన్ని తీసుకొచ్చి వారికి బాగోలేదంటే వారి దగ్గరికి ఎవరైనా తీసుకెళ్ళి ప్రార్థన చేయించో, మొత్తం మీద సంవత్సరం ఆఖరికల్లా కనీసం ఒక్కరినైనా ప్రభు దగ్గర నడిపిస్తాను అనే తీర్మానం చేసుకోవడం మంచిది. వీళ్ళు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అలాగా ప్రభు కొరకు ఒక్కరినైనా నేను సంపాదిస్తానని నిర్ణయం తీసుకోవడానికి? లేగో చేతులు. నాకు తెలుసు, ఎందుకంటే మనం బ్రతికేది ప్రభు కోసం కాదు, మన సౌఖ్యం కోసం కదా. చెప్పండి, కనీసం ఒక్కరికి చెప్పలేరండి? ఒక్కరిని ప్రభు దగ్గర నడిపించలేరా సంవత్సరం అంతట్లో? ఎందరూ నీతి మార్గం అనుసరించినట్లు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశం అందరి జ్యోతుల వలె ఉంటారన్నాడు దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో. డబ్బు విషయంలో కూడా మనం మారాలి. ఎందుకంటే ఒక ఆయన ఇలా అన్నాడు, మార్టిన్ లూథర్ అనే భక్తుడు ఇలా అన్నాడు, నిజమైన కన్వర్షన్ అంటే నిజంగా మనం మారడం 3 విషయాల్లో మారితేనే మారినట్టట. ద కన్వర్షన్ ఆఫ్ ద మైండ్, ద కన్వర్షన్ ఆఫ్ ద హార్ట్, ద కన్వర్షన్ ఆఫ్ ద పర్స్ అని. అంటే నీ మనసు, నీ హృదయం మారాలి, అంతేకాదు నీ డబ్బు సంచి కూడా మారాలి. దీంట్లో మారకపోతే నువ్వు నిజంగా పూర్తిగా మారనట్లే అంటాడు. బాప్తిజం తీసుకోవడానికి ఒక యవనస్తుడు ముంచబడిన బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. నీళ్ళలోకి ములిగే ముందు వాచ్, ఈ లెదర్ బెల్ట్, పర్సు ఏం చేస్తారు? తీసి గట్టు మీద ఉన్నటువంటి వాళ్ళకి పట్టుకోమని ఇస్తారు కదా. ఈ యవనస్తుడు పర్సు తీసి తన ఫ్రెండ్కి ఇచ్చి పట్టుకొని బాప్తిజం తీసుకోవాలి, తడిసిపోద్దని అంటే పాస్టర్ గారు అన్నారట, ఉంచు అది కూడా బాప్తిజం తీసుకోవాలి అన్నారట. అంటే అర్థం ఏంటంటే ఆ విషయంలో కూడా నువ్వు మారాలి అని. అవును, చాలా విషయాల్లో మారుతారు కానీ డబ్బు విషయంలో మాత్రం మారరు. నువ్వు లంచాలు తీసుకుంటున్నావు అనుకో, దేవునికి మహిమ. నువ్వు లంచం ఇస్తున్నావు అనుకో, నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా? నువ్వు అన్యులతో సమానం అయిపోలేదా? నువ్వు అక్రమ సంపాదనను, అక్రమ రాబడిని నీ ఇంట్లోకి రానిస్తున్నావు అనుకో, దేవునికి మహిమ. అది ఎంతమంది తమ పనిచేసే ఫ్యాక్టరీలో ఎత్తుకొచ్చేస్తూ ఉంటారో వస్తువులు. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే నర్సు ఇంట్లో తలగడ అన్నీ బ్యాండేజెసే. అయ్యో, తలగడ కొనుక్కోలేవా 200 పెట్టి? కాదు, అపహరించింది తీపి అని పట్టుబడేదాకా. అంతేనా? వద్దు, అన్యాయమైంది ఏది నా ఇంట్లోకి రాకూడదు, అన్యాయమైన రూపాయి కూడా నా జేబులోకి రాకూడదు అని తీర్మానం చేసుకుందాం. ఇచ్చే విషయం దేవునికి ఇచ్చే విషయం, దేవునికి ఇవ్వకపోవడం, ఆయన దగ్గర అపహరించడం అన్నాడే. మరి ఎంతకాలం ఇలాంటి దొంగల్లా ఉంటాం? ఈ సంవత్సరం నమ్మకంగా నేను 10 భాగాలు స్థానిక సంఘానికి ఇస్తాను అని తీర్మానం చేసుకోండి. దేవుని మహింపరచని అన్ని కోణాల్లో, అన్ని రీతులుగా ఈ సంవత్సరం అత్యధికంగా దేవుని మహింపరిచేటట్లుగా మనం జీవిద్దాం. అతి శ్రేష్ఠులని క్రైస్తవులుగా జీవించగలం. కాబట్టి మీరు భోజనం చేసినాను, పానం చేసినాను, మీరు ఏమి చేసినాను, సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. ఈ వచనం ఈ సంవత్సరం అంతా మన మధ్యలో ఉండాలి.
మనం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం మాట్లాడినా, ఏం పని చేసినా, ఎక్కడ జీవిస్తున్నా, ఎలా జీవిస్తున్నా, తద్వారా మన రక్షకుడు, మన ప్రభు మహిమ పొందాలి. అలాంటి జీవితమే అసలైన క్రైస్తవ జీవితం. బలలో పాలు పొందక ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం, సరిచేసుకుందాం. ఎన్ని విషయాల్లో ఆయన అవమానపరిచామో, ఎన్ని విషయాల్లో మనల్ని మనం గనపరుచుకున్నామో, ఎన్ని విషయాల్లో దేవుని సంతోషపెట్టడానికి బదులు మన సంతోషాన్ని మనం పూజించామో, ఆ విషయాల్లో సరిపడదాం. కేవలం దేవుని మహిమ కోసమే బ్రతుకుదాం. మన అంతం కూడా దేవుని మహిమ కోసమే ఉండినట్లు ఆశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ బలలో పాలు పొందక ముందు మా జీవితంలో మేము ఎన్నిసార్లు మీకు అవమానం తీసుకొచ్చామో, మమ్మల్ని మేము మహిమపరుచుకున్నామో, మమ్మల్ని మేము సంతృప్తిపరుచుకున్నామో, ఆ విషయాలు మమ్మల్ని క్షమించండి. మీ మహిమ కోసమే బ్రతకడానికి, మీ మహిమ కోసమే మరణించడానికి మాకు సహాయం చేయండి. మీ మహిమే మా జీవితంలో మమ్మల్ని నడిపించేదిగా చేయండి. దేవా, మేము భోజనం చేసినా, పానం చేసినా, మేమేం చేసినా సమస్తం మీ మహిమ కోసమే చేయడానికి సహాయం చేయవలసిందని, ఏదో అలవాటుగా కూడా బలలో పాలు పొందకుండా మీ మహిమ కోసమే పాలు పొందడానికి, సరిచేయబడి పాలు పొందడానికి, కానుక ఇవ్వడం కూడా ఏదో జేబులు తడుముకుని ఏదోటి ఇవ్వడం కాదు, మీ మహిమ కోసమే ఇవ్వడానికి, మందిరానికి రావడం కూడా మీ మహిమ కోసమే రావడానికి భయం పుట్టించండి, అదుపులో ఉంచండి. మీ మహిమ కోసమే జీవించడానికి మాకు సహాయం చేయండి. మిగిలిన సమయాన్ని దీవించవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగుండండి. ప్రభు బాల కొరకు సిద్ధపడండి. రొట్టె పాత్ర మీ దగ్గరకు తేబడినప్పుడు యోగ్యంగా భయభక్తులతో పాలు పొందండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందుతుని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని